మనం ఈ వీడియోలో మహాభారతంలో తన గురువుకు గురుదక్షిణగా తన బొటన వేలునిచ్చిన ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాం. అసలు ఏకలవ్యుడు ఎవరు? అతనిని ద్రోణాచార్యుడు ఎందుకు శిష్యుడిగా అంగీకరించలేదు? అలాగే అతడి యొక్క బొటన వేలుని ద్రోణాచార్యుడు ఎందుకు గురుదక్షిణగా అడిగాడు? అలాగే ఏకలవ్యుడిని ఎవరు ఎలా చంపారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు దేవశ్రవుడు. ఇతనికి ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు దేవశ్రవుడు తన కొడుకు జాతకాన్ని మహర్షులకు చూపించగా వారు ఈ పిల్లవాడు పుట్టడం వల్ల తన రాజ్యంలో చెడు జరుగుతుందని చెప్పడం వల్ల తన కొడుకును తీసుకెళ్లి అడవిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు హిరణ్యరాజుకు కనిపించడంతో అతను తీసుకెళ్లి ఆ పిల్లవాడికి ఏకలవ్యుడు అని పేరు పెట్టి పెంచుకుంటాడు. అలాగే ఈ హిరణ్యరాజు నిషాద కులానికి చెందినవాడు. ఈ నిషిధ కులానికి రాజుగా ఏకలవ్యుడు